వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మరి మన 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో భాగంగా ఈరోజు మనం డే 4 క్లాస్ ని చూద్దాం. మరి అందులో భాగంగా మనం ఈ రోజు డే 4 లో అనుకుంటున్న సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. ఎస్, అవునండి, మనం డే 4 లో భాగంగా ఈ రోజు మనము అనుకుంటున్న సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. సో మన నిత్య జీవితంలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా సరే మన సంభాషణలో అనుకుంటున్నా అనే అర్థం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఎలా? తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే, నేను మార్కెట్ కు వెళ్ళాలనుకుంటున్నా, నేను నా స్నేహితుడితో మాట్లాడాలనుకుంటున్నా, నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నా, నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా, నేను నా స్నేహితుడితో మాట్లాడాలనుకుంటున్నా, నేను ఫలానా లెసన్ నేర్చుకోవాలనుకుంటున్నా. ఇలా మన నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అనుకుంటున్నా అనే అర్థం అనేది వస్తూ ఉంటది. ఎస్, మరి ఈ అనుకుంటున్నా అనే అర్థం రావాలి అంటే ఇంగ్లీష్ లో మనము ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని డే 4 లో ఈ రోజు వీడియోలో మనం చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్, అనుకుంటున్న సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. సో అనుకుంటున్న సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు గమనించినట్లయితే, మన నిత్య జీవితంలో ఏదైనా ఒక పనికి చేయాలని అనుకుంటూ ఉంటామండి. ఏదైనా ఒక పని మనము చేయాలి అనుకుంటూ ఉంటాం. మరి ఏదైనా ఒక పనిని మనము చేయాలి అనుకుంటున్నా అని చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ సూత్రం ద్వారా మనము ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు. ఓకేనా? అనుకుంటున్నా అనే సూత్రం రావాలి అంటే మనం ఏం చేయాలని మనం చూద్దామండి. ఎస్, అనుకుంటున్నా ఈజ్ ఈక్వల్ వాంట్ టు లేదా వాంట్స్ టు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అనుకుంటున్నా అనే అర్థం రావాలి అంటే ఇంగ్లీష్ లో వాంట్ టు లేదా వాంట్స్ టు అనేది గుర్తుపెట్టుకోవాలి. దానికి డిఫరెన్స్ ఏం లేదండి, ఎస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. వాంట్ టు కు వాంట్స్, ఎస్ ఓల్డ్ ఎస్ యాడ్ చేస్తున్నారు. ఓకేనా? ఎస్, ఇప్పుడు మనకు తెలిసిపోయింది. అనుకుంటున్నా అనే అర్థం తెలవాలి అంటే, మరి అర్థం రావాలి అంటే వాంట్ టు లేదా వాంట్స్ టు అనేది ఉపయోగించాలని మనకు తెలుస్తూ ఉంది. మనం సెంటెన్స్ ఐతో గాని, వీతో గాని, యూతో గాని, దేతో గాని, ఐ వి యు దేలతో చెప్తున్నప్పుడు ఏమనాలి అంటే వాంట్ టు అనాలండి. సింపుల్ గా అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యు, దే, వీటితో సెంటెన్స్ చెప్పాలనుకుంటే సింపుల్ గా మనం ఏం చేస్తున్నామండి, వాంట్ టు అంటున్నామండి. వాంట్ టు అంటున్నామండి. అంటే అప్పుడు ఏమవుతుంది? ఐ వాంట్ టు, వి వాంట్ టు, యు వాంట్ టు, దే వాంట్. మనం ఇలా ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనా? ఐ వాంట్ టు, వి వాంట్ టు, యు వాంట్ టు, దే వాంట్ టు. ఎస్, అంతే విధంగా సెంటెన్స్ ఐ వి దే కాకుండా ఈ షీట్లతో చెప్పాలనుకున్నప్పుడు, ఈ గాని, షీ గాని, ఇట్ కానీ వీటితో చెప్పాలనుకున్నప్పుడు ఆల్రెడీ మనం ఐ విల్ దే ఈ షీట్ అంటే అర్థం ఏంటి అనేది బేసిక్ క్లాస్ డే 1 లో చెప్పడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఈ వీడియో లింక్ లో మీరు చూడండి. ఈ షీట్లకు మనం ఏం వాడాలండి? వాంట్స్ టు వాడాలి. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఈతో చెప్పాలనుకున్నప్పుడు ఏమంటాం? ఈ వాంట్స్ టు. షీతో చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తున్నామండి? షీ వాంట్స్ టు. ఇటుతో చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తున్నామండి? ఇట్ వాంట్స్ టు. ఓకేనా? అదే విధంగా మనం కొన్ని సందర్భాల్లో నేమ్స్ కూడా వాడాల్సిన అవసరం వస్తుందండి, పేర్లు. ఓకేనా? సో నేమ్స్ కూడా మనం అప్పుడు ఏమనాలి అంటే వాంట్స్ టు అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు వాంట్స్ టు. ఓకేనా? రాహుల్ వాంట్స్ టు, జ్యోతి వాంట్స్ టు. ఇలా నేమ్స్ కూడా మనం ఏం చేయాలి? వాంట్స్ టు తీసుకోవాలండి. ఎస్, ఇక్కడికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అనుకుంటున్నా అనాలి అనుకుంటే వాంట్ టు లేదా వాంట్స్ టు ఉపయోగించాలి. ఐ విల్ దేలకు వాంట్ టు వాడాలి. ఈ షీట్లకు వాంట్స్ టు అనేది ఉపయోగించాలి అనేది మనకి ఇక్కడికి తెలిసిందండి. మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఐ వాంట్ టు, వి వాంట్ టు, యూ వాంట్ టు, దే వాంట్ టు, ఈ వాంట్స్ టు, షీ వాంట్స్ టు, ఇట్ వాంట్స్ టు, ఏవైనా కొన్ని నేమ్స్ తీసుకొని దానికి పక్కకు వాంట్స్ టు అనేది పెట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి వాంట్స్ టు, రాహుల్ వాంట్స్ టు, జాన్ వాంట్స్ టు. ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేయాలండి మనం. అంటే డైరెక్ట్ సెంటెన్స్ ట్రై చేసే బదులు మొదట మనము ఈ ఎల్పి వర్బ్స్ తీసుకొని సబ్జెక్ట్ పక్కకు పెట్టి ఫస్ట్ అనడము లోడ్ గా చదవడం అనేది
డైలీ మనం ఒక 2-3 minutes చేస్తే మనకు ప్రాక్టీస్ అనేది అవుతుందండి. ఎస్, ఇప్పుడు మనకి ఇక్కడికి క్లారిటీ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే మనం దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం డైలీ కొన్ని హెల్పింగ్ వర్బ్స్ తో పాటు కొన్ని వర్బ్ ఫార్మ్స్ కూడా తీసుకోవాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ వర్బ్స్ చూడండి, రన్, జంప్, ఈట్, రైట్, సింగ్, డాన్స్, స్పీక్. రన్ అంటే పరిగెత్తు, జంప్ అంటే సో దుంకడం అనేది మనకు అందరికి తెలుసు, ఈట్ అంటే తినడం, తిను, రైట్ అంటే రాయు, సింగ్ అంటే పాడు, డాన్స్ అంటే నృత్యం చేయు, అదేవిధంగా స్పీక్ అంటే మాట్లాడు. సో వీటితో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలండి అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఐ, వి, యు, దే. వీటికి ఏం చెప్పాలనుకున్నామని సింపుల్ గా వాంట్ టు అన్నా, వాంట్ టు అన్నామండి. ఏమన్నా వాంట్ టు అన్నాం. ఇప్పుడు చూడండి ఇలా తీసుకోవాలి. ఫస్ట్ ఐ వాంట్ టు రన్, వి వాంట్ టు రన్, యూ వాంట్ టు రన్, దే వాంట్ టు రన్. వాంట్ మీన్ అయిపోయి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ, షీ, అదే విధంగా ఇట్, దీన్ని తీసుకోవాలి. దీనికి ఏమని చెప్పాము మనము, వాంట్స్ టు అని చెప్పాము మనం క్లియర్ గా. ఇప్పుడు చూడండి, ఈ వాంట్స్ టు రన్, షీ వాంట్స్ టు రన్, ఇట్ వాంట్స్ టు రన్. ఇలా ఒక వర్క్ తీసుకొని 7 మీద ప్రాక్టీస్ చేయాలండి. ఇంకొకటి చూద్దాం మనం. ఐ వాంట్ టు జంప్, వి వాంట్ టు జంప్, యూ వాంట్ టు జంప్, దే వాంట్ టు జంప్. He wants to jump, she wants to jump, it wants to jump. I want to eat, we want to eat, you want to eat, they want to eat. He wants to eat, she wants to eat, it wants to eat. ఇలా రిమైనింగ్ మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎస్, ఇలా వర్బ్స్ మనం డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా ఇంగ్లీష్ అనేది మనకు అర్థమవుతుంది, ప్రాక్టీస్ వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దామండి. ఓకేనా? ఎస్. నా నేను తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నాను. చూడండి ఏముందండి, నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నానంటే మనకు తెలిసింది కదా, వాంట్ టు లేదా వాంట్స్ టు. ఎస్, ఐ వాంట్ టు లెర్న్ తెలుగు. నేను తెలుగు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. వారు సినిమా చూడాలనుకుంటున్నారు. అనుకుంటున్నారంటే ఏంటో మనకు తెలుసు, వాంట్ టు అని. వారు అంటే ఏమంటారు ఇంగ్లీష్ లో, దే వాంట్ టు వాచ్ ఏ మూవీ. దే వాంట్ టు వాచ్ ఏ మూవీ. ఎస్. నెక్స్ట్ కొన్ని చూద్దాం. అతను మంచి విద్యార్థిగా మారాలని అనుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. ఎస్, అతను మంచి విద్యార్థిగా మారాలని కోరుకుంటున్నాడు. చూడండి, ఈ వాంట్స్ టు, ఎస్, అతను మంచి విద్యార్థిగా మారాలని కోరుకుంటున్నాడు. ఈ వాంట్స్ టు బికమ్ ఏ గుడ్ స్టూడెంట్. ఇక్కడ ఈ వచ్చింది కాబట్టి మనం ఏం తీసుకున్నామండి, వాంట్స్. ఎస్ వచ్చేసి ఇది డిఫరెన్స్. ఒకవేళ ఇక్కడ ఈ సెంటెన్స్ లేకుంటే, ఈ సబ్జెక్ట్ లేకుంటే మనము వాంట్ టు అనేది యూజ్ చేసేవాళ్ళం. ఐవి దేవు ఉంటాయి. ఈ షీట్లతో సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, వాంట్స్ అనేది చెప్పాలనుకుంటున్నాము. ఇప్పుడు అందుకే ఏమైంది, ఈ వాంట్స్ టు బికమ్ ఏ గుడ్ స్టూడెంట్ అనేది అయిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఆమె పుస్తకం రాయాలని అనుకుంటుంది. ఆమె అంటే ఏంటండి, షీ అన్నప్పుడు మనం ఏం వాడాలనుకున్నాం, వాంట్స్ టు రైట్ ఏ బుక్. షీ వాంట్స్ టు రైట్ ఏ బుక్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్. నెక్స్ట్ చూడండి, అది మరింత చర్చించబడాలని కోరుకుంటుంది. ఇట్ వాంట్స్ టు బి డిస్కస్డ్ ఫర్. It wants to be discussed further. సో అది ఇంకా చర్చించబడాలి అని కోరుకుంటుంది. ఎస్. సో ఇలా మనం ఏంటి అంటే డైలీ చిన్న చిన్న వర్బ్స్ తీసుకొని తెలిసిన పదాలతో మనం ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో మీకు మా ఈ వీడియో ద్వారా ఉపయోగపడితే మీరు దయచేసి
మరింత మందికి మన వీడియోస్ ను అందే విధంగా షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ మేము ఖచ్చితంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.